వృశ్చిక రాశి జాతకులారా నమస్కారం. ఈ వీడియోని మీరు యాదృచ్ఛికంగా చూస్తున్నారని అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే ఈరోజు మీ ముందు ప్రత్యక్షమైన ఈ సందేశం సాధారణమైన సందేశం కాదు. ఇది ఒక సంకేతం, ఒక హెచ్చరిక, ఒక మార్పు ప్రారంభం. మే 19 మంగళవారం సాయంత్రం 7 గంటల తర్వాత మీ జీవితంలో కొన్ని సంఘటనలు చాలా వేగంగా మారబోతున్నాయి. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు, మోసాలు, బాధలు, ఒంటరితనం అన్నింటికీ దేవుడు ఇప్పుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. కాని గుర్తుపెట్టుకోండి, ఈ తీర్పు అందరికీ ఒకేలా ఉండదు. ఎవరు మంచిని చేశారో వారికి వరం, ఎవరు మోసం చేశారో వారికి పరీక్ష, ఎవరు నిజాయితీగా బ్రతికారో వారికి ఆశీర్వాదం ఉంటుంది. వృశ్చిక రాశివారిలో చాలామంది గత కొన్ని నెలలుగా ఒక విచిత్రమైన ఒత్తిడిని అనుభవిస్తున్నారు. ఎందుకో తెలియని భయం, రాత్రుళ్ళు నిద్ర సరిగా పట్టకపోవటం, ఎవరితోనూ మాట్లాడాలని అనిపించకపోవటం, చుట్టూ అందరూ ఉన్నా ఒంటరిగా అనిపించటం. ఈ విధంగా మీకు జరుగుతుందంటే ఇది సాధారణమైన విషయం కాదు. మీ ఆత్మలో జరుగుతున్న మార్పుకు ఇది సంకేతం. మే 19వ తేదీ మంగళవారం సాయంత్రం 7 గంటల తర్వాత మీ ఇంటి వాతావరణంలో మార్పు మొదలవుతుంది. ఎప్పటినుండో నిలిచిపోయిన ఒక పని అకస్మాత్తుగా కదలటం ప్రారంభమవుతుంది. మీకు రావాల్సిన ఒక సమాచారం వస్తుంది. కొంతమంది జీవితాల్లో డబ్బుకు సంబంధించిన మార్పు, మరికొంతమందికి సంబంధాల్లో పెద్ద మలుపు, ఇంకొందరికి ఆరోగ్య విషయంలో ఉపశమనం. కాని అందుకు ముందు దేవుడు మీ సహనాన్ని పరీక్షించబోతున్నాడు. ఈ సమయంలో మీరు 3 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వృశ్చిక రాశి జాతకులారా, ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీ జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన సంఘటనలు ఏంటి, అలాగే మీ జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి, మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు, మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు, అలాగే మీ జీవితంలో మే 19 మంగళవారం తర్వాత ఏం జరగబోతోంది, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా వివరించాను. కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో అద్భుతమైన విషయాలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేం వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక విషయంలోకి వస్తే, ఈ సమయంలో మీరు గుర్తుపెట్టుకోవలసినటువంటి 3 విషయాల్లో మొదటిది, ఎవరిపైనా కోపం పెట్టుకోకండి. ఎందుకంటే ఈ 3 రోజుల్లో మీ మాటలకు శక్తి ఎక్కువగా ఉంటుంది. మీరు చెప్పిన మాటలు నిజమయ్యే అవకాశముంది. కాబట్టి ఎవరిపైనా కోపం పెట్టుకోకండి. ఎవరి గురించి నెగటివ్గా మాట్లాడకండి. ఎవరికి శాపనార్థాలు పెట్టకండి. ఎందుకంటే అవి నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ చెడును కోరుకునే వ్యక్తులైనా సరే, వారి మంచిని మీరు కోరుకుంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఎవరిపైనా కోపం పెట్టుకోకండి. ఎవరినీ దూషించటం, నిందించటం, శాపనార్థాలు పెట్టటం అస్సలు చేయకండి. ఇక రెండవది, రాత్రి సమయంలో ఒంటరిగా ఎక్కువగా ఆలోచించకండి. ఎందుకంటే మీ మనసులో ఉన్న భయాన్ని కొంతమంది ఉపయోగించుకునే అవకాశముంది. కాబట్టి భయపడకండి, ఎక్కువగా ఆలోచించకండి, ప్రతి విషయాన్ని పెద్దదిగా చేసుకోకండి. ఎందుకంటే మీ మనసులో వచ్చే ఈ యొక్క భయం ఏదైతే ఉందో దాన్ని కొంతమంది ఉపయోగించుకుని మీకు చెడు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక 3వ విషయం వస్తే, మీ ఇంట్లో దీపం ఆరిపోకుండా చూసుకోండి. ప్రత్యేకంగా మే 19వ తేదీ మంగళవారం రోజు సాయంత్రం సమయంలో దీపం వెలిగించండి. రాత్రి మొత్తం ఆ దీపం ఆరిపోకుండా నిండుగా నూనె పోసి పెట్టండి. ఈ విధంగా చేస్తే మీ జీవితంలో మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృశ్చిక రాశివారిలో కొందరికి గతంలో చేసిన ఒక మంచి పని ఇప్పుడు ఫలితాన్నివ్వబోతుంది. మీరు ఎప్పుడో ఎవరికో సహాయం చేశారు. ఆ సహాయం ఇప్పుడు మీకు తిరిగి రాబోతుంది. చాలాసార్లు మీరు గమనించే ఉంటారు, ఎవరికైనా ఎప్పుడైనా సరే మనం చేసిన సహాయం మనం ఆపదలో ఉన్నప్పుడు, మనం అవసరాల్లో ఉన్నప్పుడు తిరిగి మనకు రక్షణగా నిలుస్తుంది. ఆ విధంగా ఇప్పుడు మీ జీవితంలో ఎప్పుడో ఎవరికో చేసిన సహాయం తిరిగి ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది. మీ అవసరాలను తీర్చబోతుంది. వారు కృతజ్ఞతను తీర్చుకోబోతున్నారు. అలాగే ఈ సమయంలో ఒక వ్యక్తి మీ జీవితంలోకి తిరిగి రావచ్చు. ఎప్పుడో మీకు దూరమైన వ్యక్తి మీతో మాట్లాడాలని ప్రయత్నించే అవకాశం కూడా ఉంది. కాని ఇక్కడ మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. అందరూ మంచి ఉద్దేశంతో రావటం లేదని గమనించండి. ఎందుకంటే ఈ సమయంలో మీ చుట్టూ 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకరు నిజంగా మీ అభివృద్ధిని కోరుకునేవారు, మరొకరు మీ శక్తిని చూసి అసూయపడేవారు. దేవుడు ఇప్పుడు మీకొక ప్రత్యేకమైన శక్తిని ఇవ్వబోతున్నాడు. అది ముందే జరిగే విషయాలను ముందుగా గమనించే శక్తి. మీకు కొన్ని కలలు రావచ్చు. ఆ కలలు సాధారణమైన కలలు కావు. వాటిల్లో వచ్చే సంకేతాలను మాత్రం మీరు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీ 19వ తేదీ రాత్రి తర్వాత కొందరు వృశ్చిక రాశివారు అకస్మాత్తుగా ఒక నిర్ణయం తీసుకుంటారు.
ఆ నిర్ణయం వారి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇప్పటివరకు మీరు భరించిన అవమానాలు, మీరు ఎదుర్కొన్న కన్నీళ్లు, మీరు దాచుకున్న బాధ దేవుడు అన్నీ చూశాడు. అందుకే ఇప్పుడు సమయం మారబోతోంది. కాని గుర్తుపెట్టుకోండి, ఈ మార్పు వచ్చే ముందు కొంత గందరగోళం మాత్రం తప్పదు. ఇంట్లో చిన్న చిన్న వాదనలు రావచ్చు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు రావటం, స్నేహితుల మధ్య అపార్థాలు రావటం జరుగుతుంది. ఫోన్ ద్వారా మీరు ఒక ఆశ్చర్యకరమైన వార్తను కూడా వినవచ్చు. కాని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మార్పు చివరికి మీకు మేలే చేస్తుంది. వృశ్చిక రాశి వ్యక్తులారా, మీ జీవితంలో గత 7 సంవత్సరాలుగా నిలిచిపోయిన ఒక శక్తి ఇప్పుడు మళ్లీ మేల్కొంటోంది. మీ అదృష్టం మళ్లీ తిరిగి రావటానికి సమయం దగ్గరపడింది. ఈ సమయంలో మీరు చెయ్యాల్సిన ఒక చిన్న పని ఉంది. మంగళవారం రోజు సాయంత్రం 7 గంటల తర్వాత ఒక నూనె దీపం వెలిగించండి. దేవుడి ముందు కూర్చుని మీ మనసులో ఉన్న బాధను చెప్పండి. ఎవరితోనూ చెప్పలేని విషయాన్ని దేవుడితో చెప్పండి. ఆ తర్వాత నిశ్శబ్దంగా 5 నిమిషాలు కూర్చోండి. ఎందుకంటే ఆ సమయంలో మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక మార్పు ప్రారంభమవుతుంది. కొంతమంది వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ప్రయాణ యోగం కూడా కనిపిస్తుంది. ఒక దేవాలయానికి వెళ్లే అవకాశం కూడా వస్తుంది. ఆ ప్రయాణం మీ జీవితానికి మంచి మార్పును తీసుకుని వస్తుంది. అలాగే ఇంకొంతమంది వృశ్చిక రాశి వారికి ఉద్యోగంలో మార్పు, కొత్త అవకాశం లేదా చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సమాచారం రావచ్చు. మీరు గతంలో కోల్పోయిన ధైర్యం ఇప్పుడు మళ్లీ వస్తుంది. ఇప్పటివరకు నేను చెయ్యలేను అని అనుకున్న పని ఇప్పుడు మీరు చెయ్యగలుగుతారు. కాని జాగ్రత్తగా ఉండండి. ఈ 3 రోజుల్లో ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఎవరి మాటలు నమ్మి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. ప్రత్యేకంగా రాత్రి సమయంలో వచ్చిన ఫోన్ కాల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కొంతమంది మీ బలహీనతను తెలుసుకోటానికి ప్రయత్నం చేస్తారు. కాని దేవుడు మీకు ముందుగానే సంకేతాన్నిస్తాడు. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఒక దైవానుగ్రహం పనిచేస్తుంది. మీరు చాలాసార్లు చివరి నిమిషంలో ప్రమాదం నుండి బయటపడిన సందర్భాలు మీకు గుర్తుండవచ్చు. అది యాదృచ్ఛికం కాదు, మీపై ఉన్న దైవ కరుణ. మే 19వ తేదీ తర్వాత మీ ఇంట్లో ఒక శుభవార్త వినిపించే అవకాశం కూడా ఉంది. పిల్లల విషయంలో మంచి సమాచారం రావచ్చు. వివాహ సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది. లేదా చాలా రోజులుగా ఆగిపోయిన పని పూర్తి కావచ్చు. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసినవారు త్వరలో మీ మార్పును చూసి ఆశ్చర్యపోతారు. కాని ఒక విషయం మాత్రం మర్చిపోకండి, అహంకారం మీ జీవితంలోకి రావద్దు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వరం నిలబడాలంటే వినయం చాలా అవసరం. ఈ సమయంలో వృశ్చిక రాశివారు ఎక్కువగా శివుణ్ణి స్మరించాలి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపించండి. మీ మనసులో ఉన్న భయం క్రమంగా తగ్గిపోతుంది. కొంతమందికి రాత్రి సమయంలో ఒక విచిత్రమైన అనుభూతి కలగవచ్చు. ఎవరో పిలిచినట్లుగా అనిపించటం లేదా పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుకు రావటం, ఇవి మీలో జరుగుతున్న ఆత్మీయ మార్పుల సంకేతాలు. వృశ్చిక రాశి వ్యక్తులారా, మీరు ఇప్పటివరకు ఎన్నోసార్లు విరిగిపోయారు. కాని ప్రతిసారి మళ్లీ నిలబడ్డారు. అదే మీ బలం. దేవుడు ఇప్పుడు అదే బలానికి ఫలితాన్నివ్వబోతున్నాడు. మీ జీవితంలోకి ఒక కొత్త వెలుగు రాబోతుంది. చాలా కాలంగా మూసుకుపోయిన అదృష్ట ద్వారం మళ్లీ తెరుచుకోబోతోంది. కాని ఈ వీడియోని చివరి వరకు చూసిన వారికి మాత్రమే ఈ సంకేతం పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ అందరికీ ఒకేలా సంకేతాలు ఇవ్వడు. మీరు ఈ సమయంలో ప్రశాంతంగా ఉండాలి. ఎవరి ప్రేరేపణలకు లోను కాకండి. ముఖ్యంగా కోపంతో తీసుకునే నిర్ణయాలను వాయిదా వేయండి. మే 19వ తేదీ మంగళవారం రోజు రాత్రి తర్వాత మీ జీవితంలో ఒక వ్యక్తి అసలు స్వరూపం బయటపడుతుంది. ఇప్పటివరకు మీరు నమ్మిన వ్యక్తి గురించి నిజం తెలిసే అవకాశం కూడా ఉంది. అది మొదట మీకు బాధ కలిగించినా కాని చివరికి అది మీకు మంచే చేస్తుంది. ఎందుకంటే దేవుడు మీ జీవితంలో ఉండకూడని వారిని నెమ్మదిగా దూరం చేస్తున్నాడు. ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. ఎక్కువగా నీరు తాగండి. రాత్రుల్లో ఆలస్యంగా మేల్కొని ఉండకండి. అలాగే వృశ్చిక రాశివారిలో కొందరికి అకస్మాత్తుగా ధనలాభం కూడా కనిపిస్తుంది. చాలా రోజులుగా రావాల్సిన డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. ఇంకొంతమందికి కొత్త పరిచయాలు జీవితాన్ని మార్చే స్థాయికి వెళ్తాయి. కాని గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తిని వెంటనే నమ్మకండి. ఈ సమయంలో దృష్టి దోషం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే బయటకు వెళ్లేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరొక విషయాన్ని గమనిస్తారు. మే 19వ తేదీ తర్వాత మీ ఆలోచనలు మారటం ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు భయపడ్డ విషయాలు ఇప్పుడు మీకు చిన్నగా కనిపిస్తాయి. అదే దైవశక్తి. దేవుడు మీకు చెబుతున్న సందేశం ఒక్కటే, ఇప్పటివరకు నువ్వు ఏడ్చావు, ఇకపై నువ్వు నిలబడే సమయం వచ్చింది అని. వృశ్చిక రాశి వ్యక్తులారా, ఈ వీడియోని చూస్తున్న మీరు నిజంగా భక్తితో ఉంటే ఈ ఒక్క పని ఖచ్చితంగా చెయ్యండి. రాత్రి పడుకునే ముందు మీ ఇంటి ముందు కొద్దిగా నీళ్లు చల్లి దేవుణ్ణి ఒక్కసారి మనసారా ప్రార్థించండి. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తి క్రమంగా తగ్గుతుంది. మే 19వ తేదీ మంగళవారం రాత్రి తర్వాత వచ్చే 3 రోజులు
మీ జీవితానికి చాలా కీలకమైన రోజులు. ఈ సమయంలో మీరు చూసే ప్రతి సంకేతాన్ని గమనించండి. ఎందుకంటే దేవుడు మీతో మాట్లాడేది మాటల ద్వారా కాదు, సంకేతాల ద్వారా. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వృశ్చిక రాశి వ్యక్తులు ఓం నమఃశివాయ అని కామెంట్ బాక్స్లో టైప్ చేస్తే ఆ దైవ కరుణ మీపై ఖచ్చితంగా ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేసిన వారు జీవితంలో అత్యద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వృశ్చిక రాశి వ్యక్తులారా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా గంభీరమైనది. ఎందుకంటే మే 19వ తేదీ మంగళవారం రోజు రాత్రి 7 గంటల తర్వాత ప్రారంభమయ్యే ఈ దైవ చలనం మీ జీవితంలో గతంలో ఎప్పుడూ జరగని మార్పులకు కారణం కావచ్చు. మీరు గత కొంతకాలంగా ఎందుకు ఇంత మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారో తెలుసా? ఎందుకు ఎవరినీ పూర్తిగా నమ్మలేకపోతున్నారో తెలుసా? ఎందుకు ఒక్కసారిగా మీ మనస్సు నిశ్శబ్దాన్ని కోరుకుంటుందో తెలుసా? దానికి కారణం మీ ఆత్మ ఒక కొత్త దశలోకి ప్రవేశించబోతోంది. వృశ్చిక రాశివారికి ఈ సమయంలో గ్రహస్థితులు చాలా విచిత్రంగా పనిచేస్తున్నాయి. బయటకు అన్ని సాధారణంగా కనిపించినా లోపల ఒక భారీ మార్పు జరుగుతోంది. ఈ మార్పు మొదలయ్యే ముందు దేవుడు కొన్ని సంకేతాలనిస్తాడు. కొంతమందికి అకస్మాత్తుగా పాత స్నేహితులు గుర్తుకు వస్తారు. ఇంకొందరికి చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి నుండి కాల్ రావచ్చు. మరికొందరికి చిన్న చిన్న విషయాలే పెద్ద సందేశాల్లాగా కనిపిస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు. వృశ్చిక రాశి వ్యక్తులు సాధారణంగా చాలా బలమైన మనసు కలిగినవారు. బయటికి బాధను చూపించరు. లోపల ఎంత విరిగిపోయినా బయటకు నవ్వుతారు. కాని దేవుడు మీ హృదయంలో దాచుకున్న ప్రతి కన్నీటిని చూశాడు. మీరు చాలాసార్లు ఎందుకు నాకే ఇలా జరుగుతోంది అని ప్రశ్నించారు. కొన్ని రాత్రులు నిద్రలేకుండా గడిపారు. ఎవరితోనూ చెప్పలేని బాధతో మౌనంగా ఏడ్చారు. ఇప్పుడు అదే మౌనం మీ బలంగా మారబోతోంది. మే 19వ తేదీ తర్వాత మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశముంది. ఆ వ్యక్తి మొదట సాధారణంగా కనిపిస్తాడు, కాని తర్వాత మీ జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తాడు. కొంతమందికి ఇది స్నేహంగా మొదలవుతుంది, మరికొందరికి ఉద్యోగ సంబంధం, ఇంకొందరికి ఆధ్యాత్మిక మార్గదర్శకుల్లా అనిపించవచ్చు. కాని ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ సమయంలో ప్రతి పరిచయం వెనక ఒక కారణం ఉంటుంది. దేవుడు ఇప్పుడు మీ జీవితంలో ఉండాల్సిన వారిని దగ్గర చేస్తాడు, ఉండకూడని వారిని నెమ్మదిగా దూరం చేస్తాడు. ఈ సమయంలో వృశ్చిక రాశివారు కొన్ని విచిత్రమైన అనుభవాలను ఎదుర్కొంటారు. ఒక్కసారిగా గడియారం ఒకే సమయాన్ని మళ్లీ మళ్లీ చూపించటం, ఎక్కడ చూసినా ఒకే సంఖ్య కనిపించటం, లేదా ఒకే మాట పలుమార్లు వినిపించటం, ఇవి సాధారణమైన సంఘటనలు కావు, మీకు విశ్వం పంపుతున్న సంకేతాలు. వృశ్చిక రాశివారిలో కొందరు ఈ సమయంలో పాత ఇంటిని, పాత ప్రాంతాన్ని లేదా పాత జ్ఞాపకాలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే దేవుడు మీ జీవితంలో ముగియని అధ్యాయాలను ఇప్పుడు పూర్తి చేయబోతున్నాడు. మీరొక విషయం గమనిస్తారు, ఇప్పటివరకు మిమ్మల్ని పట్టించుకోని వ్యక్తులు ఒక్కసారిగా మీ గురించి ఆలోచించటం ప్రారంభిస్తారు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక శక్తి పెరుగుతోంది. కాని ఇదే సమయంలో కొంతమంది మీపై అసూయను చూపిస్తారు. మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేరు. మీ విజయాన్ని ఆపాలని ప్రయత్నిస్తారు. అందుకే ఈ 3 రోజుల్లో మీ ప్లాన్లు అందరికీ చెప్పకండి. మీ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని బయటపెట్టకండి. దేవుడు మీకిచ్చే ఆశీర్వాదం నిశ్శబ్దంలో పెరుగుతుంది. వృశ్చిక రాశి వ్యక్తులారా, మీ జీవితంలో ఇప్పటివరకు మీరు కోల్పోయింది చాలా ఉంది. నమ్మిన వారి చేత మోసపోయారు, ప్రేమించిన వారి చేత బాధపడ్డారు, సహాయం చేసిన వారి చేతే అవమానించబడ్డారు. కాని దేవుడు ఒక విషయం ఎప్పుడూ మర్చిపోడు. అది మీరు చేసిన మంచి. ఇప్పుడు అదే మంచి మీకు రక్షణగా మారబోతుంది. మే 19వ తేదీ తర్వాత కొన్ని రాత్రుల్లో మీకు గాఢమైన కలలు రావచ్చు. ఆ కలల్లో దేవాలయాలు కనిపించవచ్చు, నీరు కనిపించవచ్చు, లేదా పాములు కూడా కనిపించవచ్చు. వృశ్చిక రాశివారికి ఇవి చాలా ముఖ్యమైన సంకేతాలు. పాము కనిపిస్తే భయపడకండి, అది మార్పుకు సూచన. పాత శక్తి ముగిసి కొత్త శక్తి ప్రారంభమవుతుందనే సంకేతం. ఈ సమయంలో మీరు శివాలయానికి వెళ్లే అవకాశం వస్తే అస్సలు దాన్ని వదిలిపెట్టకండి. ప్రత్యేకంగా మంగళవారం కాని లేదా శనివారం కాని శివాలయానికి వెళ్తే ఆ పరమశివుడి అనుగ్రహం ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. అలాగే అక్కడ ఒక చిన్న నూనె దీపం వెలిగించండి. మీ పేరు చెప్పి ప్రార్థించండి. మీ మనసులో ఉన్న భారాన్ని దేవుడు నెమ్మదిగా తగ్గిస్తాడు. వృశ్చిక రాశివారిలో కొందరికి అకస్మాత్తుగా డబ్బు గురించే శుభవార్త వస్తుంది. ఇప్పటివరకు ఆగిపోయిన పని మళ్లీ ప్రారంభమవుతుంది. కొంతమందికి కోర్టు సమస్యలు తగ్గుతాయి, ఇంకొందరికి కుటుంబంలో శాంతి తిరిగి వస్తుంది. కోర్టు కేసులతో చాలా కాలంగా సతమతమవుతూ తీర్పు మీకు అనుకూలంగా రాక మీరు ఇబ్బంది పడుతున్నారా? ఖచ్చితంగా ఆ సమస్య తగ్గిపోతుంది. కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. కాని ఈ సమయంలో మీరొక పరీక్షను కూడా ఎదుర్కోవాలి. మీ సహనాన్ని పరీక్షించే ఒక వ్యక్తి మీ జీవితంలోకి మళ్లీ రావచ్చు. ఇప్పటివరకు మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తే ఇప్పుడు మళ్లీ దగ్గరవ్వాలని ప్రయత్నిస్తాడు.
ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు రెండో అవకాశం ఇస్తాడు కాని అదే తప్పును మళ్లీ చెయ్యమని చెప్పడు. మీ హృదయం మంచిదని అందరినీ నమ్మేయకండి. ఈ సమయంలో మీ అంతరాత్మ చెప్పే మాట వినండి. వృశ్చిక రాశి వ్యక్తులారా, మీకొక ప్రత్యేకమైన గుణం ఉంది. ఎవరు నిజమో ఎవరు నాటకమో మీరు లోపలే గుర్తిస్తారు. కాని చాలాసార్లు ప్రేమ వల్ల, అనురాగం వల్ల మీరు ఆ సంకేతాలను పట్టించుకోరు. ఇప్పుడు మాత్రం దేవుడు చెబుతున్నాడు, ఈసారి నీ మనసు చెప్పేది విను అని. మే 19వ తేదీ తర్వాత కొన్ని రోజుల్లో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. ఆ నిర్ణయం ఉద్యోగానికి సంబంధించిందై ఉండొచ్చు, లేదా కుటుంబానికి సంబంధించింది కావచ్చు. కొంతమందికి ఊరు మారే అవకాశం కూడా కనిపిస్తుంది. మొదట భయంగా అనిపించినా తర్వాత అదే మీ జీవితంలో మంచి మార్పును తీసుకుని వస్తుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రత్యేకంగా నిద్ర విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఆలోచించటం తగ్గించండి. ఎందుకంటే మీ శక్తి ఇప్పుడు చాలా విలువైంది. మీరు ఎక్కడికి వెళ్లినా మీ మాటలకు ప్రభావం పెరుగుతుంది. కొంతమంది మీ దగ్గరకు సలహా కోసం రావచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఆధ్యాత్మిక అవగాహన పెరుగుతుంది. వృశ్చిక రాశివారిలో కొందరికి ఈ సమయంలో అకస్మాత్తుగా ఒక దేవుడి మీద భక్తి కూడా పెరుగుతుంది. ఇప్పటి వరకు చెయ్యని ప్రార్థనలు చెయ్యాలి అనిపిస్తుంది. పాత భజనలు వినాలని అనిపిస్తుంది. ఇది మీ ఆత్మ మేల్కొంటుందనే సంకేతం. ఈ సమయంలో ఇంట్లో పగిలిన వస్తువులు ఎక్కువగా కనిపిస్తే, లేదా విద్యుత్ సమస్యలు రావటం ప్రారంభమైతే అవి కూడా ఒక సంకేతంగా భావించాలి. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తి బయటకు వెళ్లటానికి ప్రయత్నిస్తుంది. అందుకే ప్రతిరోజు ఉదయం కొద్దిగా గంగాజలం లేదా తులసి నీరు ఇంట్లో చల్లండి. వృశ్చిక రాశి వ్యక్తులారా, మీరు గతంలో ఒక పెద్ద నష్టాన్ని అనుభవించారు. ఆ నష్టం డబ్బు రూపంలో అయి ఉండొచ్చు, లేదా మనిషి రూపంలో అయి ఉండొచ్చు. అప్పటి నుండి మీరు పూర్తిగా మారిపోయారు. ఇప్పుడు దేవుడు మళ్లీ మీ జీవితాన్ని క్రమంగా నిర్మించబోతున్నాడు. కాని ఈసారి మీరు మరింత బలంగా మారబోతున్నారు. మే 19వ తేదీ మంగళవారం తర్వాత మీకొక రహస్య విషయం తెలిసే అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకు దాచిన నిజం ఇప్పుడు బయటపడుతుంది. ఎవరో మీ గురించి వెనక మాట్లాడుతున్న విషయం తెలిసే అవకాశం కూడా ఉంది. మొదట అది మీకు కోపాన్ని తెప్పిస్తుంది, కాని తర్వాత మీరు నవ్వుతారు. ఎందుకంటే మీ విలువను ఎవరూ తగ్గించలేరని మీకు అర్థమవుతుంది. వృశ్చిక రాశి వ్యక్తులారా, మీరు ఎప్పుడూ అందరికీ సహాయం చెయ్యాలి అనుకుంటారు, కాని ఈసారి ముందు మీ గురించి ఆలోచించుకోండి. ఎందుకంటే దేవుడు ఇప్పుడు మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే సమయం వచ్చింది. మీరు గమనించండి, మే 19వ తేదీ తర్వాత మీలో ధైర్యం పెరుగుతుంది. ఇప్పటివరకు భయపడ్డ పనులు కూడా సులభంగా చేయగలుగుతారు. ఇది సాధారణమైన ధైర్యం కాదు, దైవాశీర్వాదం వల్ల వచ్చే అంతర్గత బలం. ఈ సమయంలో మీ ఇంటి పెద్దల ఆశీర్వాదం చాలా ముఖ్యమైంది. వారి మాటలను నిర్లక్ష్యం చేయకండి. కొంతమందికి పితృదోషానికి సంబంధించిన సంకేతాలు కూడా కనిపిస్తాయి. అందుకే ఇంట్లో దీపం వెలిగించడం ఆపకండి. వృశ్చిక రాశి వ్యక్తులారా, మీ జీవితంలో ఒక పెద్ద ద్వారం తెరుచుకోబోతుంది. కాని ఆ ద్వారం ముందు నిలబడి ఉన్నది మీ భయం. మీరు ఆ భయాన్ని దాటగలిగితే మీ జీవితంలో అసలు మార్పు అప్పుడే ప్రారంభమవుతుంది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుడు ఆలస్యంగా ఇస్తాడు కాని సరైన సమయంలో ఇస్తాడు. మీరు ఇప్పటివరకు ఎదురుచూసింది వృధా కాదు. వృశ్చిక రాశివారికి ఈ సమయంలో మాటలకు చాలా శక్తి ఉంటుంది. మీరు అనుకున్నది త్వరగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే చెడు మాటలు మాట్లాడకండి, ఎవరినీ శపించకండి. ఎందుకంటే ఈ సమయంలో మీ మనసులోని శక్తి నేరుగా విశ్వానికి చేరుతుంది. కొంతమంది వృశ్చిక రాశివారు గతంలో కోల్పోయిన అవకాశాన్ని మళ్లీ పొందే పరిస్థితి వస్తుంది. ఒక ఉద్యోగం, ఒక సంబంధం లేదా ఒక కళ, ఇప్పటివరకు ముగిసిపోయింది అనుకున్న విషయం మళ్లీ మీ ముందుకు వస్తుంది. కాని ఈసారి దేవుడు మీకొక పరీక్ష పెడతాడు. నువ్వు మారావా లేదా అని. గతంలో చేసిన పొరపాట్లు మళ్లీ చేయకండి. ఎవరినైనా త్వరగా నమ్మటం తగ్గించండి. మీ విజయాన్ని అందరికీ చెప్పుకోవటం తగ్గించండి. వృశ్చిక రాశివారులారా, మీరు జీవితంలో ఎన్నోసార్లు ఒంటరిగా పోరాడారు. మీ కన్నీళ్లను చాలామంది బలహీనతగా భావించారు. కాని దేవుడు వాటిని మీ బలంగా మారుస్తున్నాడు. మే 19 తర్వాత మీ ఇంట్లో ఒక చిన్న శుభకార్యం గురించి చర్చ మొదలయ్యే అవకాశం కూడా ఉంది. ఇంట్లో నవ్వులు పెరుగుతాయి. కొంతకాలంగా ఉన్న టెన్షన్ క్రమంగా తగ్గుతుంది. కాని అదే సమయంలో ఒక వ్యక్తి మీ శాంతిని భంగం చేయటానికి ప్రయత్నిస్తాడు. ఆ వ్యక్తి బయటకు మంచిగా కనిపించినా లోపల అసూయతో ఉండే అవకాశముంది. అందుకే ఈ సమయంలో మీ రహస్యాలను ఎవరితో పంచుకోకండి. మీరొక విషయం గుర్తుంచుకోండి, వృశ్చిక రాశివారి నిశ్శబ్దం చాలా శక్తివంతమైంది. మీరు మౌనంగా ఉన్నప్పుడు కూడా
దేవుడు మీకోసం పనిచేస్తూ ఉంటాడు. ఈ సమయంలో కొందరికి రాత్రుల్లో అకస్మాత్తుగా మెలకువ రావచ్చు. ఆ సమయంలో గడియారం 3 లేదా 4 గంటలు చూపించే అవకాశముంది. ఇది కూడా ఒక ఆధ్యాత్మిక సంకేతంగా భావించాలి. మీ ఆత్మలోని శక్తి మేల్కొంటుంది. అందుకే ఈ రోజుల్లో ఎక్కువగా ప్రార్థనలు చెయ్యండి. శివుడి నామస్మరణ చెయ్యండి. ఓం నమశివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు జపించండి. మీరు గమనించండి, మీ కోపం తగ్గటం ప్రారంభమవుతుంది. మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. ఇప్పటివరకు గందరగోళంగా కనిపించిన విషయాలు ఒక్కసారిగా మీకు అర్థమవుతాయి. ఇది దైవ మార్గదర్శనం. దేవుడు ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నాడు. ఆ అధ్యాయంలో బాధలు ఉంటాయి కానీ వాటి వెనక అర్థం కూడా ఉంటుంది. పరీక్షలు ఉంటాయి కానీ వాటి తర్వాత విజయం ఉంటుంది. కొంతమంది దూరమవుతారు కానీ సరైన వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. మీరు ఇప్పటివరకు ఎదురుచూసింది వృధా కాదు. మే 19వ తేదీ తర్వాత వచ్చే 11 రోజులు మీ జీవితానికి చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అందుకే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. ప్రత్యేకంగా కోపంలో మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశివారు, మీరు చాలా బలమైనవారు. మీ జీవితంలో ఎంత చీకటి వచ్చినా మీరు మళ్లీ వెలుగును కనుక్కొంటారు. ఇప్పుడు అదే వెలుగు మీ వైపు వస్తుంది. చివరిగా దేవుడు మీకు చెప్పే సందేశం ఒక్కటే: భయపడకు, నీవు ఒంటరివి కాదు, నీకోసం నేను పనిచేస్తున్నాను అని. ఈ వీడియోని చూస్తున్న ప్రతి వృశ్చిక రాశివారికి ఒక కొత్త ఆశ ప్రారంభమవుతుంది. మీ జీవితంలో శాంతి రావాలి, మీ ఇంట్లో సంతోషం నిలవాలి. కామెంట్ బాక్స్లో జై శివశంభో అని టైప్ చేయండి. దైవకరుణ మీతో ఖచ్చితంగా ఉంటుంది. జై మహాకాళి.